ఒకటి గుర్తుపెట్టుకో, ఏదైనా ఒకటి నిన్ను బాధపరుస్తుంది అని అంటే ఆ థింగ్కి నువ్వు అంత పవర్ ఇచ్చినవు నిన్ను బాధ పెట్టడానికి. అర్థమైంది? ఒక మనిషి నిన్ను బాధ పెడుతున్నాడు అంటే వాడు ఉత్తగా పెట్టాడు, నువ్వు వాడికి అంత పవర్ ఇచ్చినవు నిన్ను బాధ పెట్టడానికి, నిన్ను ఏడిపించడానికి. ఎప్పుడు రోడ్డు మీద వాళ్ళు ఎవరైనా ఒక మాట అన్నారు అనుకో, భయపడతావా, బాధపడతావా, పట్టించుకుంటావా? అదే బాగా తెలిసిన వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నారు అనుకో, బాధపడుతూ. హల్లెలూయా. నువ్వు అలవ్ చేసినావు వాళ్ళు ఆ విధంగా ఉండటానికి. సో నీ జీవితంలో ఉన్న ఏదైనా నిన్ను బాధ పెడుతుంది అని అంటే దానికి నువ్వంత పవర్ ఇచ్చినావు, దానికి నువ్వంత ప్రాధాన్యత ఇచ్చినావు. పావర్టీ లేకపోతే అప్పులు ఇవేవైనా నిన్ను చాలా బాధ పెడుతున్నాయంటే నువ్వు వాటికి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినావు నిన్ను బాధ పెట్టడానికి. హల్లెలూయా. అదే ఆ సమయంని నువ్వు దేవుని చేతిలో పెట్టి, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నేను నీ అంత ఆనందంగా ఉంటున్నా అన్నప్పుడు నీ అప్పు నిన్ను బాధ పెట్టలేదు, నీ శత్రువు నిన్ను బాధ పెట్టలేడు. హల్లెలూయా. నువ్వు దేనికైతే ఎక్కువ సమయం ఇస్తావో, దేనికి ఎక్కువ సమయం ఇచ్చినావో దానివల్ల ఎక్కువ బాధపడతావు. ఒకసారి ఇంటికి ఆలోచించండి, నువ్వు దేనికైతే ఎక్కువ టైం పెట్టినావో దానికే నువ్వు ఎక్కువ బాధపడతావు. నువ్వు మనీ మీద ఎక్కువ టైం పెట్టు, మనీ రాకపోతే ఎక్కువ బాధపడతావు. ఇల్లు మీద ఎక్కువ టైం పెట్టు, ఇల్లు కట్టుకోలేకపోతే ఎక్కువ బాధపడతావు. కారు మీద ఎక్కువ టైం పెట్టు, కారు కొనుక్కోలేకపోతే ఎక్కువ బాధపడతావు. హల్లెలూయా. ఈ వరల్డ్లో నువ్వు ఏ థింగ్ మీదైనా నువ్వు మైండ్ పెట్టు, టైం పెట్టు, అది నీకు జరగలేదు అని అంటే నువ్వు చాలా బాధపడతావు. అదే దేవుని మీద టైం పెట్టు, నువ్వు బాధపడడానికి సిచ్యువేషనే లేదు. హల్లెలూయా. సో దేవుని అలౌ చేయి, దేవుని హ్యాపీ చేయడానికి. డబ్బుని అలౌ చేయకు, అది నేను బాధ పెట్టడానికి. హల్లెలూయా. ఏ ఒక్క మనుషుడు కూడా ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడు. సిరికి కానీ దేవునికి కానీ దాసుడుగా ఉండలేడు. నువ్వు ఎయిదర్ డబ్బు కన్నా దాసుడుగా ఉండు, దేవునికన్నా దాసుడుగా ఉండు. నువ్వు దేవునికి దాసుడుగా ఉంటున్నా అన్న భ్రమలో డబ్బుకి దాసుడుగా ఉంటు. బికాస్ ఆల్ 24 అవర్స్లో 22 అవర్స్ నువ్వు థింక్ చేసే దేని గురించి? మనీ. నువ్వు 22 అవర్స్ నువ్వు మనీ గురించి అంత ఆలోచిస్తున్నావు, అంత టైం పెడుతున్నావు అని అంటే డెఫినెట్లీ అది నిన్ను బాధ పెడుతుంది. అర్థమవుతుందా? నువ్వు అంత సమయం దానికి ఇస్తున్నావు కాబట్టి అది నిన్ను కంపల్సరీ బాధ పెడుతుంది. ఏదైతే నిన్ను బలహీనపరుస్తుందో దానికి అంత సమయము ఇవ్వకు. దాని మీద అంత ఆలోచించి బాధపడి స్కెచ్లు వేసి ఇంత టైం పెట్టకు దాని మీద. ఎండ్ ఆఫ్ ది డే అది నిన్ను డిసీవ్ చేస్తుంది, అది నిన్ను బాధ పెడుతుంది. హల్లెలూయా. సింపుల్. ఇప్పుడు నువ్వు ఒక మనిషిని ఎక్కువ ప్రేమించినావు, చాలా టైం ఇస్తున్నావు నువ్వు, కానీ ఆ మనిషి నీకు టైం ఇవ్వట్లే, ఎంత బాధపడుతావు? చాలా బాధపడుతావు. ఎందుకు బాధపడుతున్నావు? నేను ఇస్తున్నా, వీళ్ళు ఇవ్వట్లే. దీనికి బాధ అవుతుంది నీకు. వాళ్ళు ఇవ్వట్లే అనేది బాధ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పెడుతున్న ఎఫర్ట్కి నీకు బాధ అవుతుంది. హల్లెలూయా. నువ్వు 10 సార్లు ఒకరికి కాల్ చేసినావు, వాడు రెస్పాండ్ కాలే, వాడు ఒక్కసారి కూడా చేయలే. నువ్వు కలిసినప్పుడు వాడిని ఏమంటావు? అరే నేను నీకు 10 టైమ్స్ కాల్ చేసినారా, నువ్వు ఒక్కసారి కూడా చేయలే. ఓకే, అంటే నువ్వు ఇక్కడ ఏం చూపెడుతున్నావు? నీ ఎఫర్ట్ మాట్లాడుతున్నావు. అంటే వాడు చేయనందుకు నీకు బాధ అవుతలే, నువ్వు చేసినందుకు నీకు బాధ అవుతుంది. హల్లెలూయా. జనరల్గా అయితే వాడు చేయనందుకు బాధ అవుతుందని నువ్వేం అడగాల? నువ్వెందుకు చేయలేవు? ఎండ్ ఆఫ్ క్వశ్చన్ అంతే. ఇంకా ఇక దానికి ఇంకొక మాట యాడ్ లేదు అక్కడ. కానీ అక్కడ నేను ఇన్నిసార్లు చేసినా నువ్వు ఒక్కసారి కూడా చేయలే అంటే నేనేమనుకోవాలా? అంటే నువ్వు చేసినందుకే నువ్వు ఎక్కువ బాధపడుతున్నావు, నువ్వు టైం ఎక్కువ పెట్టినందుకు నువ్వు ఎక్కువ బాధపడుతున్నావు, నువ్వు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టినందుకు బాధపడుతున్నావు. వాడు పెట్టినందుకు నీకు బాధ లేదు, నువ్వు పెట్టినందుకు నీకు బాధ. హల్లెలూయా. సో బిహేవ్ వైజ్లీ విత్ పీపుల్, బిహేవ్ వైజ్లీ విత్ మనీ ఆల్సో. నువ్వు దేనికైతే ఎక్కువ టైం పెడతావో దానికి నిన్ను బాధ పెట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఇస్తుంది. హల్లెలూయా. నువ్వు ఏ మనిషికైతే ఎక్కువ సమయం ఇస్తున్నావు ఆ మనిషికే ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తున్నావు నిన్ను బాధ పెట్టడానికి.
నువ్వు ఆలోచించు. నువ్వు ఏ మనిషి వాళ్ళు ఎక్కువ బాధపడ్డావు అని నువ్వు ఆలోచించినావు అని అనుకో, పేర్లు ఏమొస్తుంది తెలుసు, నువ్వు ఎవరికైతే ఎక్కువ సమయం ఇచ్చినావు వాళ్ళే నేను బాధ పెట్టు. జస్ట్ థింక్. ఎస్ ఆర్ నో? అంటే మా వాళ్ళకి కొంచెం చేయి నొప్పి అనమాట. అందుకోసమే మనీ నిన్ను బాధ పెడుతుందా? మనీ కోసం అంత సమయం పెట్టి బాధపడకు. అంతసేపు ఆలోచించినప్పుడు నువ్వు ఎంత ఆలోచిస్తావు అంతకి డబల్ బాధపడతావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ ఇది చాలా మంచి ట్రిక్. ఇది నువ్వు బాధపడకుండా నువ్వు కాపాడుకోగలుగుతావు దీనివల్ల. అందుకోసమే డోంట్ వేస్ట్ యువర్ టైం. నీ ఎఫర్ట్స్ని ఎక్కువగా వేస్ట్ చేసుకోకు అన్నెసెసరీ థింగ్స్ మీద. ఆ సమయం ఏదైతే బాధపడుతున్నావో దేవుని దగ్గర బాధపడు, ఏదైతే సంతోషపడుతున్నావో దేవుని దగ్గర సంతోషపడు. దేవుడు ఆ సిచ్యువేషన్ని చేంజ్ చేస్తాడు.